హలో వైజాగ్ పీపుల్, నేను మీ దివ్య. రానున్నది వెడ్డింగ్ సీజన్. సో మన ఇంట్లో కూడా ఈవెంట్స్ అయితే ఉంటాయి. సో ఎక్కడెక్కడ ఫంక్షన్ హాల్ కోసం అన్ని మనం వెతుకుతూ ఉంటాం. సో నేను ఈరోజు ఒక ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇది మంచి లగ్జరియస్ ఫంక్షన్ హాల్ అని చెప్పొచ్చు. సో ఈ ఫంక్షన్ హాల్ ఎక్స్ప్లోర్ చేసి మీకు ఒక్కొక్కటిగా మీలో ఉన్న డౌట్స్ అన్ని ఈ రోజు అయితే క్లియర్ చేసేస్తాను. సో మనం ఎంటర్ అవుతూనే చూడొచ్చు ఎంత స్పేషియస్ గా అయితే కనిపిస్తుందో. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఓ వావ్, చాలా మంచి లైటింగ్ తో అయితే ఈ హాల్ కనిపిస్తుంది. ఇది కంప్లీట్ గా ఈవెంట్ హాల్ అన్నమాట. సో ఈ ప్లేస్ లోనే మనకు మ్యారేజెస్ అవ్వండి, బర్త్డే పార్టీస్ అవనివ్వండి, మనకు మెచ్యూర్ ఫంక్షన్స్ కానివ్వండి, అవన్నీ ఈ ప్లేస్ లోనే మనం కండక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా నాకు తెలిసి వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈజీగా 500 to 600 పీపుల్ ఈవెంట్ అండ్ డైనింగ్ హాల్లో అయితే ఈజీగా వచ్చేస్తారు. సో మనకి ఏ ఇబ్బంది లేదనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం టోటల్లీ సెంట్రల్ ఏసీ అనమాట. చాలా మందిలో డౌట్ ఉంటుంది, ఫ్యాన్స్ అది ఉంటాయా లేదా సపరేట్ ఏసీగా ఏమన్నా పెట్టి ఉంచారా, అలా ఏం లేదు. కంప్లీట్ సెంట్రల్ ఏసీ అనమాట. సో లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే అరేంజ్ చేశారండి. పైన చూడొచ్చు సీలింగ్ లైట్స్ తో. మన లైటింగ్ లో కూడా సపరేట్ లైటింగ్ అవసరం లేకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. సో చాలా మందిలో కోరిక అయితే ఉంటుందండి, నా పెళ్లి మండపం వచ్చి పెద్ద పెద్ద సెట్ అయితే బాగుంటుంది అని చెప్పి. సో ఇంత 36 feet విడ్త్ ఉంది కాబట్టి చాలా ఈజీగా మనం మంచి మంచి పెద్ద సెట్స్ అయితే వేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. సిట్టింగ్ కూడా సెట్ వేసిన తర్వాత ఇంకా స్పేషియస్ గానే ఉంటుంది. చాలా మెంబర్స్ అయితే సిట్టింగ్ కి ఈజీగా పట్టేస్తారు. మీకు ఎటువంటి డౌట్ లేకుండా అంత నీట్ గా అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఈ ఫంక్షన్ హాల్లో. సో చైర్స్ కానివ్వండి, ఇక్కడ ప్రతిదీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే లైక్ మనం సెట్ వేసిన తర్వాత మనం డెకరేషన్ కోసం అయితే ఆలోచిస్తూ ఉంటాం జనరల్ గా. మళ్ళీ డెకరేషన్ కోసం సపరేట్ గా మాట్లాడుకోవాలా అనే డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. సో అలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదండి. సో సెట్ దానితో పాటే డెకరేషన్ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తున్నారు. మనం సపరేట్ గా బయటకు వెళ్ళి డెకార్ చేసే వాళ్ళని మాట్లాడుకో అవసరం లేదనమాట. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నప్పుడే మనం సెట్ అండ్ డెకరేషన్ కోసం కూడా మనం ఈజీగా మాట్లాడుకోవచ్చండి. బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ ఎ న్యూలీ కన్స్ట్రక్టెడ్ అండ్ చాలా మోడర్న్ గా ఉంది. చాలా లగ్జరియస్ గా అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ తో అయితే ఉందో. ఈజీగా 600 పీపుల్ పట్టేస్తారండి. అసలు మీకు ఏ డౌట్స్ అవసరమే లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 5th floor కి అయితే వెళ్ళిపోదాము. 5th floor లో ఈ ఫంక్షన్ హాల్ తాలూకా రూమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఏ రూమ్స్ ఉన్నాయో మీకు అన్ని ఇప్పుడు చూపిస్తాను. ఇది 5th floor అన్నమాట. సో చాలా నీట్ గా అయితే ఉంది, చాలా క్లీన్ గా ఉంది, కొత్తది కదా. అండ్ ఇంకోటి చూడండి, మనకు ఇటు సైడ్ వచ్చే స్టాండర్డ్ రూమ్స్ అన్ని ఉన్నాయి, ఇటు సైడ్ డీలక్స్ రూమ్స్ అని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు రూమ్స్ లో ఎంటర్ అయ్యి అసలు ఎలా ఉన్నాయి, బెడ్స్ కానివ్వండి, మనకి ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయి రూమ్ లో అనేవి కూడా ఇప్పుడు చూసేద్దాం.
వావ్, చూసారు కదా, రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఈ బెడ్ చూడండి, చాలా కంఫర్టబుల్ గా ఉంది. బెడ్ కూడా 2 members కి చాలా కంఫర్టబుల్ బెడ్ ఇది. అండ్ ఇక్కడ చూడండి, మనకు రూమ్స్ లో టీవీ కానివ్వండి, వార్డ్రోబ్స్ అయినా ఇటువైపు చూస్తే మీకు నీట్ గా, అంటే మీ వస్తువులు సెక్యూర్డ్ గా ఉంచుకోవడానికి చక్కగా వార్డ్రోబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం వేడి చేసుకోవడానికి ఇలాగా హీటర్ కూడా, చిన్న వాటర్ కెటిల్ అయితే ఇచ్చారు. అండ్ మిర్రర్ చూడండి, ఎంత పెద్ద మిర్రర్. అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి మనం ఇక్కడ రెడీ అవ్వడానికి కూడా ఇంత పెద్ద మిర్రర్ అయితే ఉంది. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బాత్రూమ్ చూద్దాం ఒకసారి. ఓ నైస్, చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. బాత్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి. వెస్ట్రన్ బాత్రూమ్సే చాలా బాగున్నాయి అసలు. మంచి హైజీన్ తో అయితే ఉన్నాయి బాత్రూమ్స్. మనకు వాటర్ గ్రీజర్ కూడా పెట్టారు వేడి నీళ్ళకు కూడా. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీజర్ కూడా ఉంది. సో చల్లనీళ్ళు ఉంటాయేమో అని బెంగ అవసరం లేదనమాట. వాటర్ హీటర్స్ కూడా లోపల ఉన్నాయి కాబట్టి సో ఇబ్బంది ఏం ఉండదు. సో ఇక్కడ చూసారు కదా, అన్ని ఏసీ రూమ్సే అన్నమాట. చూడండి ఎంత నీట్ గా, ఎంత హైజీన్ గా ఉన్నాయో, నాకు చాలా నచ్చాయండి అసలు. నెక్స్ట్ మనం, ఇదైతే నేనున్నది పర్టికులర్ గా ఇది డీలక్స్ రూమ్. నెక్స్ట్ మనం స్టాండర్డ్ రూమ్స్ కి వెళ్ళిపోదాం. సో ఇది స్టాండర్డ్ రూమ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు స్టాండర్డ్ రూమ్ చూద్దాం ఒకసారి. ఓకే, స్టాండర్డ్ రూమ్ చూడండి. స్టాండర్డ్ రూమ్ కూడా డీలక్స్ రూమ్ కి ఏం తక్కువ లేదు. అంతే స్పేషియస్ గా ఉండింది, అంతే బాగుంది, అంతే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో. ఇక్కడ కూడా మనకు వార్డ్రోబ్స్ యాజ్ యూజువల్ గా ఉన్నాయి. అండ్ మిర్రర్స్ కూడా సేమ్ నీట్ గా పెద్దగా ఉండింది. బెడ్ కూడా కంఫర్టబుల్ గా ఇద్దరు పడుకునేలాగా చక్కగా ఉన్నాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి కాకుండా వచ్చిన రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎంతో కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు అన్నమాట ఈ రూమ్స్. అంత బాగున్నాయి. ఇక్కడ బాత్రూమ్ కూడా మనం ఒకసారి చూసేద్దాము. సో ఇక్కడ కూడా నీట్ గా ఉందండి బాత్రూమ్, చాలా బాగుంది, స్పేషియస్ గా. ఇందులో కూడా మనకు గ్రీజర్ అవన్నీ అవైలబుల్ లో ఉన్నాయండి. సో ఇంత లగ్జరియస్ ఫంక్షన్ హాల్ ఎక్కడెక్కడ ఉందని వెయిట్ చేస్తున్నారా? ఇది ఎక్కడో కాదండి, వైజాగ్ మధురవాడ పిఎం పాలెంలో అయితే ఉంది. ఇది రోడ్ పాయింట్నే ఉంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, చుట్టుపక్కల అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, బుకింగ్స్ అయితే స్టార్ట్ చేసేసుకోండి. ఈ రోజు నుండే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ అయితే స్టార్ట్ చేసేయండి.